హాయ్ అండి, ఈరోజు మనం మిరపళ్ళును గోంగూరతోటి పచ్చడి చేసుకుందాం. మిరపళ్ళు ఇవి కిలో తీసుకొచ్చాను. ఇది గోంగూర, ఎర్ర గోంగూర. ఇది కడిగి పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ మిరపళ్ళని తుడిచేసుకొని మనం తొడిమెలు తీసుకుందాం. గోంగూర ఇది 3 కట్టలు ఎర్ర గోంగూర. ఇవి కిలో మిరపళ్ళు. ఇట్లా టర్కీ టవల్ని చక్కగా తడి చేసేసుకొని మనం ఇలా తుడిచేసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి తొడిమె. దీని మీద అంతా మందులు కొడతారు కాబట్టి ఇది ఇయరి పచ్చడి పెట్టుకోవచ్చు, టెంపరీ పెట్టుకోవచ్చు. ఇవి తుడిచిన కాయలు, ఇవి తాజాగా ఉన్నాయి. చాలా తాజా కాయలు తెచ్చుకోండి. చూడండి ఎంత తాజాగా ఉన్నాయో. వాటర్ ఉండాలి, కొంచెం ఫ్రెష్గా వాటర్ ఉంటే పికిల్ బాగుంటుంది. ఇలా ఉండాలి. నూనె వేసాను మూకుల్లో. ఈ కడిగి పెట్టుకున్న గోంగూర దీంట్లో వేస్తుంది. అప్పుడే మగ్గుతూనే ఉంది గోంగూర. మంచి గోంగూర అయితే తొందరగా ఉడుకుతుంది. చక్కగా స్మూత్గా మెత్తగా గుజ్జులా ఉడుకుతుంది. ఈ గోంగూరకి ఇంత చింతపండు తీసుకుంటున్నాను. ఇంకా ఇది చక్క వెన్నపూసలాగా మగ్గుతుంది. చూడండి గోంగూర. దీంట్లో పసుపు వేస్తాను. ఇది మగ్గింది. చూడండి ఎంత మెత్తగా ఉంది, వెన్నపూసలాగా చక్కగా ఉడికింది కదా. ఇంక తీసేద్దాం. మెంతులు 1 స్పూన్ ఉన్నారు. ఇవి వేయించుకుందాం. ఇవి వేగుతున్నప్పుడే మనం కొంచెం ఆవాలు వేసుకుందాం. 1 అర స్పూన్ ఆవాలు, కొంచెం జీలకర్ర వేస్తున్నాం. 1 అర స్పూన్ జీలకర్ర కూడా వేగింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కిలో కాయలు తీసుకున్నా అని చెప్పా కదా, దీంట్లో 1/2 కిలో పక్కన పెడుతున్నా. ఈ ఉడికిన గోంగూర తోటి 1/2 కిలో తీసుకుంటున్నాం మిరపళ్ళు. ఈ మిక్సీ గిన్నెలో ఈ ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి మిక్సీ పట్టుకున్నాం. మిక్సీలో కొట్టుకొని వచ్చాను. ఇది పండు మిర్చి నీళ్ళకి తుంపేసుకుందాం. ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఇట్లా తుంపుతుంటే టక్, ఇలా కాకపోతే సాగినట్టు అయితే ఫ్రెష్వి కాదు. ఇట్లా వెంటనే టప్పని ఇరుగుతున్నాయంటే ఇవి ఫ్రెష్గా ఉన్నట్టు. ఇదొక్కటే గుర్తు దీంట్లో. ఇగో చూడండి, ఇట్లా తుంపినట్టు ఇట్లా లాగుతుంటే మెత్తగా ఉంటే ఫ్రెష్గా అన్నట్టు. ఇలా అంటే ఫ్రెష్. సాల్ట్ వేసి రాళ్ళు ఉప్పు వేసుకుంటేనేమో మీరు ఒక పూట అంటే మార్నింగ్ చేసుకుంటే నైట్ తినొచ్చు. ఎందుకంటే రాళ్ళు ఉప్పు మిక్సీ పట్టిన అంత తొందర కరగదు. మెత్తటి ఉప్పు అయితే కనుక అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. 3 పెద్ద స్పూన్లు వేసాను దీంతో. ఉప్పు కొంచెం తక్కువ పడితే మళ్ళీ తర్వాత మనం వేసుకుందాం. ఎలాగో తక్కువ పడుతుంది. 3.5 వేసాను. ఇది ఉప్పును మిరపళ్ళు మిక్సీ పట్టాను. దీంట్లో కొంచెం మనం చింతపండు వేస్తాం. నానబెట్టేసుకొని పీచులు అవి తీసేసుకొని ఇప్పుడు దీన్ని మిక్స్ చేసుకుందాం. పండు, మిరపళ్ళు, ఉప్పు వేసి పట్టిన మిక్సీ. ఇది చింతపండు మంచిగా మెత్తగా మెదిగిపోయింది. ఇది 1 or 2 days ఉండే పికిలు. ఇది మళ్ళీ పెట్టు పచ్చడి కూడా పెడతారు, అది కూడా పెట్టుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఈ మిరపళ్ళును రాళ్ళు వేయాలి. మిరపళ్ళు, చింతపండు, ఉప్పు వేసి పట్టింది. ఇది ఎంత రెడ్డుగా ఉంది కదా. ఈ సంవత్సరం పచ్చడి కాదు, ఒక ఇన్స్టెంట్గా 2-3 days తినడానికి చేసే పచ్చడి. ఇప్పుడు దీంట్లో మనం ఈ కొట్టుకున్న పౌడర్ ఇది మంచిగా ఇలా వేసుకోవాలి. కొంచెం దట్టగానే వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ఈ గోంగూర 3 కట్టల గోంగూర ఉంది కదా, ఇది ఉడకబెట్టింది దీంట్లో కలిపేసుకుందాం. ఇది ఇప్పుడు గోంగూర, ఉడకబెట్టుకున్న గోంగూర, మెంతిపిండి, ఆవు పిండి, జీలకర్ర, మిరపళ్ళు, ఉప్పు వేసింది. ఇది పసుపు కొంచెం మంచి దట్టంగా వేసుకోండి. పసుపు దీన్ని కలిపేసుకుందాం. గోంగూర వేయగానే కొంచెం కలర్ తగ్గింది. ఇప్పుడు మనం తాలింపు వేసుకోవటమే దీంట్లో. ఈ గోంగూర వేయించుకున్న మూకుట్లోనే నేను తాలింపు వేస్తున్నా. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది.
లేకపోతే ఆ చట్నీ మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఎప్పటికప్పుడు కావాలంటే ఒక వీక్ డేస్ కూడా ఉంటుంది, వీక్ డేస్ 10 days ఉంటుంది, ఎప్పటికప్పుడు తాలింపు వేసుకోవచ్చు. దాదాపు 15-20 స్పూన్లు వేసాను మినప్పప్పు. మీరు ఇప్పటికిప్పుడు ఫ్రెష్గా తాలింపు వేసుకుంటా అంటే అప్పటికప్పుడు వేసేసుకోండి, లేకపోతే అవసరం లేదు మినప్పప్పు. ఆవాలు, జీలకర్ర, ఆవాలు ఎక్కువ వేసుకోండి. దీంట్లోనే కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ. మీకు కావాలంటే వెల్లిపాయ వేసుకోండి, లేకపోతే అవసరం లేదు, నేనైతే వేయట్లేదు. వేగుతుంది తాలింపు. ఇందాక మనం వేయించి పెట్టుకున్న ఈ పౌడర్ దీంట్లో వేసేస్తాం. చక్కగా వేగింది, గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసింది. దీని మీద మనం కొంచెం ఇంగువ చల్లుకుందాం. దీన్ని అలా అంటే ఏమవుతుంది అంటే కొంచెం లాస్ట్కి ఇట్లా పచ్చడి వేసుకొని అంటే మెంతి, ఇంగువ అన్ని స్పైసెస్ దీన్ని పడతాయి. ఎలా ఉంది పచ్చడి? ఈ పచ్చడిని ఇలానే తాలింపేసి వదిలిపెట్టండి, మనం భోజనం చేసే ముందు కలుపుకోవాలి. ఎందుకంటే ఈ మిరపకాయలు మెత్తబడిపోతాయి. ఇలా ఉంచేస్తే పప్పులు మెత్తబడవు, మిరపకాయలు మెత్తబడవు. మన అన్నం తినే ముందు కలిపేసుకొని వేసేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మిరపకాయలు కొరుక్కొని తింటుంటే ఆ పప్పులు కటకట అంటుంటే అన్ని స్పైసెస్ చక్కగా పడతాయి దీనికి. ఇలా చేసుకొని తినండి. గోంగూర మిరపళ్ళ గోంగూర పచ్చడి ఇది ఇన్స్టెంట్ పచ్చడి. మళ్ళీ పచ్చడి పెట్టే విధానం వేరు. ఇన్స్టెంట్ గోంగూర పళ్ళు కలిపిన పచ్చడి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.